వల్లభనేని వంశీ గారి ఎపిసోడ్ ఏంటి? ఆయన రిమాండ్కి పంపించారు. హైదరాబాద్ వచ్చి కొద్దిసేపటి క్రితం వరకు కూడా అక్కడ విస్తృతంగా తనిఖీలు నిర్వహించారట, సోదాలు నిర్వహించారట. ఆయన ఫోన్ మిస్ అయిందట. ఆ ఫోన్లో ఏవో కీలక ఎవిడెన్స్లు ఉన్నాయి అని చెప్పి వాళ్ళు చూస్తున్నారు. సెల్ టవర్ కూడా ఇంట్లోనే చూపిస్తున్నదట, కానీ ఫోన్ దొరకలేదు. అంత ఫోన్ దాయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏదో ఇంపార్టెంట్ ఇష్యూస్ అందులో లేకపోతే అని జరుగుతున్న ప్రచారం. వర్మ గారు, వంశీ గారి అంశంలో ఊహించిందే జరిగింది. ఎవరైతే ఊహించామో, మేము ఏదైతే ఊహించామో అదే జరిగింది సార్. రాష్ట్రంలో వీళ్ళ కక్ష సాధింపు ఏదైతే వీళ్ళ కక్షపూరిత రాజకీయాలకి రాజ్యాంగం ఎలా తూట్లు పడవబోతుంది అనడానికి నిదర్శనమే వంశీ గారి అరెస్ట్. సార్ కేసు ఏంటి? ఎవరైతే కేసు పెట్టారో ఆయన 164 సిఆర్పిసి ప్రకారం కేసును విత్డ్రా చేసుకున్నారు. నేను నా తల్లి ఆటోలో వచ్చాం, మ్యాజిస్ట్రేట్ గారికి, గౌరవ మ్యాజిస్ట్రేట్ గారికి ఆయన చెప్పినటువంటి మాట, నేను నా తల్లి ఇద్దరం ఆటోలో వచ్చి ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా స్వచ్ఛందంగా ఇస్తున్నాం అని చెప్పేసి కేసు విత్డ్రా చేసుకున్నారు 164 సిఆర్పిసి ప్రకారం. విత్డ్రా చేసుకున్న తర్వాత ఇంకా విత్డ్రా చేసుకుని అయిపోయింది. తర్వాత అతను వెళ్ళిపోయాడు. ఎక్కడున్నాడు తెలియదు, విశాఖపట్నంలో ఉన్నాడు అన్నాడు. వాళ్ళ తమ్ముడు ఎవరో కిరణ్ వెళ్ళి మా అన్నని బెదిరించి కేసు విత్డ్రా చేయించారు అని చెప్పారంటండి. అధికారంలో ఎవరున్నారు సార్ ఈరోజు? ఎవరున్నారు అధికారంలో? నాగేంద్ర గారు, మీరు సిగ్నల్లోకి రావాలి, మీ సిగ్నల్ బ్రేక్ అవుతుంది. 1 మినిట్ సార్. అధికారంలో ఎవరున్నారు సార్? ఈరోజు టీడీపీ అధికారంలో ఉంది. బెదిరిస్తే ఎవరు బెదిరించాలి? ప్రలోభ పెడితే ఎవరు ప్రలోభ పెట్టాలి? టీడీపీ పెట్టాలి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే వంశీ గారు ఆయన్ని బెదిరించినట్టుగా, కులం పేరుతో తిట్టినట్టుగా వాళ్ళ తమ్ముడు వెళ్ళి కేసు పెట్టారంటండి. పోలీసులు మాత్రం సత్యవర్ధన్ని విచారించకుండానే, ఏమైనా సత్యవర్ధన్ ఇది నిజమా కాదా అని సత్యవర్ధన్ని విచారించకుండానే కిరణ్ తీసుకొని ఇతన్ని అరెస్ట్ చేయిస్తారు, రిమాండ్కి పంపిస్తారు, అరెస్ట్ చేస్తారు. ఈ రోజుకి సత్యవర్ధన్ని తీసుకొచ్చి విచారణ చేసినటువంటి పాపాన్ని పోలేదు. సో ఇది ఈ రోజు ఏదైతే వంశీ గారి ఎపిసోడ్ లో పూర్తిగా జరిగినటువంటి అంశం కాదండి. ఫోన్ మిస్సింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆయనలో ఎటువంటిది లోపాలు లేవు. కావాలని కక్ష సాధింపు చేస్తే ఫోన్ ఎందుకు మిస్ అయింది? సెల్ టవర్ కనిపిస్తున్నదట, టవర్ అక్కడ కనిపిస్తున్నదట, ఫోన్ లేదు. ఒక మాట చెప్తాను, ఫోన్ ఉందా లేదా అనేది ఎవరైనా పోలీసులు బయటకు వచ్చి వాంగ్మూలం ఇచ్చారా, లేకపోతే ఎల్లో మీడియాలో వస్తా ఉందా? వాళ్ళే ఇదేంటండి 2 గంటల ఏ పోలీసు బయటకు వచ్చి సెల్ టవర్ ఇక్కడ కనిపిస్తుంది, ఫోన్ కనిపించలేదని మాట్లాడడం నేను వినలేదు సార్. ఫోన్ అడిగితే ఇవ్వలేదు, దాచారు అని చెప్పారు. సో ఆ ఫోన్ ఏముంది ఏంటి అనేది, ఫోన్ కావాలంటే కోర్టు ద్వారా తీసుకోమనండి. ఫోన్ కావాలంటే వంశీ గారు ఫోన్ ఇవ్వట్లేదు అని చెప్పేసి కోర్టులో పిల్లేసి కోర్టు ద్వారా ఆ ఫోన్ తీసుకోమనండి. ఎవరొస్తున్నారు రాజ్యాంగం ప్రకారం అన్నారంటే ఇలాంటి సిచ్యువేషన్ లో శేఖర్, నేను అనేది ఏంటంటే అనుమానాలు వస్తాయి కదా, ఎందుకు ఇవ్వట్లేదు అని. అవును సార్, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ ఏమైనా సీజ్ చేసిందా అప్పట్లో ఉన్నటువంటి పోలీస్ వర్గం? ఏమో వాళ్ళు తీసుకోలేదు కదా, వాళ్ళకి అవసరం లేదేమో, దాంట్లో ఎవిడెన్స్ ఏం చేయలేదు కదా సార్. సో ఏదైనా సరే చట్టబద్ధంగా జరగాలంటే నన్ను అరెస్ట్ చేసేటప్పుడు నాకు సంబంధించిన ప్రాపర్టీ సీజ్ చేయాలంటే కోర్టు ప్రకారమే తీసుకోవాలి. అలా కాకుండా ఇష్టానుసారిగా మేము అన్ని లాగేసుకుంటామంటే గోప్యత మొత్తాన్ని, అతని పర్సనల్ ఉంటుందండి, అతని పర్సనల్ మొత్తం గవర్నమెంట్ కి ఎందుకు ఇవ్వాలి? నెక్స్ట్ ఏంటి? వంశీ గారు మిత్రుడు కొడాలి నాని అని వస్తున్న టాకు, ఆయన మీద కూడా ఏమైనా కేసులు ఉన్నాయా? సార్ మేము ఆల్రెడీ చెప్పాం కదా సార్, ఏదైతే మేము అధికారం ఇప్పటికి 100 సార్లు చెప్పుంటాను సార్ మీ డిబేట్ లో. వీళ్ళు 5 సంవత్సరాలు ఎన్ని కేసులు పెట్టాలని పెడతారు. ఎన్ని కేసులు పెట్టుకున్నా ఇలా బుడ్డ బెదిరింపులకు భయపడేది లేదు. న్యాయం ఏదైతే మేము చట్టబద్ధంగా, మేము ఏదైతే రాజ్యాంగబద్ధంగా న్యాయస్థానాల ద్వారా మేము న్యాయ సాయం పొందుతాం. ఓకే, ఖచ్చితంగా వీళ్ళు పెట్టే ఫేక్ కేసులన్నింటినీ కూడా ఎదుర్కొంటాం. అంతేగాని వీళ్ళు చేసే తప్పుడు పరిపాలనని, వీళ్ళు ఏదైతే ఈ రోజు కూటమి పరిపాలన ప్రజలను ఎలా వంచిస్తుందో వీటన్నిటిని ఎండగట్టకుండా మాత్రం ఆగమని చెప్పి మొదటి రోజు నుంచి